అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం NBK 109. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, బర్త్డే గ్లిమ్స్ ను షేర్ చేశారు. మాన్స్టర్ వచ్చేశాడు అంటూ బర్త్డే గ్లిమ్స్ విడుదల చేశారు. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు, వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ, ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ సాగే డైలాగ్స్ తో సాగుతున్న గ్లిమ్స్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పకనే చెబుతోంది. నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంపోలో ఇప్పటి వరకు వచ్చిన 3 చిత్రాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబినేషన్ అంటే బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులందరికీ ఫేవరెట్. వీరి కాంపోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదాని మించి ఒకటి పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. తద్వారా ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో ఇద్దరి కలయికలో మరో సినిమా ఉంటుందని, అదే అఖండ 2 అని గతంలోనే ప్రకటించారు. సోమవారం బాలకృష్ణ బర్త్డే సందర్భంగా బాలయ్య, బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో 4వ సినిమాను మేకర్స్ ప్రకటించారు. BB4 వర్కింగ్ టైటిల్తో ఓ పోస్టర్ విడుదల చేస్తూ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మూవీలో బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా భాగమవుతున్నారు. తేజస్విని గతంలో బాలయ్య అన్స్టాపబుల్ షోకు కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఇకపై పూర్తిగా సినిమా రంగంలోనే తేజస్విని ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా అఖండ 2 అనే అంతా భావిస్తున్నారు. చిత్రం యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా 10 ఏళ్ల క్రితం మలయాళంలో పట్టం పోలే సినిమాతో హీరోయిన్ అయింది మాలవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్తో పేట, విజయ్తో మాస్టర్, ధనుష్తో మారన్ సినిమాలో నటించింది. హిందీలో కూడా ఓ సినిమా చేసింది. కానీ తెలుగులో మాత్రం సినిమా చేయలేదు. తాజాగా ప్రభాస్ రాజాసాబ్తో తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల చెన్నైతో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో తాజాగా తెలుగు సినిమా గురించి మాట్లాడింది మాలవిక. నేను సౌత్లో అన్ని భాషల్లో చేశాను, తెలుగులో తప్ప. మంచి పాత్ర దొరికితే తెలుగులో కూడా చేయాలనే కోరిక బలంగా ఉండేది. టాలీవుడ్ ఆఫర్ కోసం ఆశగా ఎదురుచూసా. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్తో చేసే ఛాన్స్ వచ్చేసింది. రాజాసాబ్ ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు నమ్మలేకపోయా. ఇప్పటికీ ఇది కలగానే అనిపిస్తుంది. ఈ సినిమాతో నీ స్థాయి పెరిగింది అని పలువురు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. రాజాసాబ్ ఓ భిన్నమైన సినిమా. ప్రభాస్ నుంచి ఇలాంటి కథను ఎవరూ ఊహించరు. లొకేషన్లో ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు మారుతి గారికి థ్యాంక్స్ అని తెలిపింది మాలవిక మోహనన్. శివకార్తికేయన్ హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జంవాల్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న స్కెడ్యూల్లో విద్యుత్ జంవాల్ జాయిన్ అయ్యారు. హై యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, శివకార్తికేయన్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ అని మురుగదాస్ అన్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా సుదీప్ అలమాన్, సంగీతం అనిరుద్ధ్, నిర్మాణం శ్రీలక్ష్మి మూవీస్. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య లాంటి సినిమాలతో డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు YVS చౌదరి. ఇప్పటికే పలువురు హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాతో YVS చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మాతగా మారుతూ ఉండటం విశేషం. ఈ సినిమాతో నందమూరి ఫ్యామిలీ నుంచి లీడ్ యాక్టర్గా తనను తాను నిరూపించుకునేందుకు వస్తున్న కొత్త నటుడి కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే కథను రెడీ చేశాడట YVS చౌదరి. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు నందమూరి తారక రామారావు యాక్టింగ్ ఫైట్స్ లో శిక్షణ తీసుకోవడంతో పాటు మేక్ ఓవర్ కూడా మార్చుకున్నాడని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ అని కూడా రివీల్ అయింది. తాజాగా తండ్రి పాత్ర పేరు అప్పన్న అని తెలుస్తుంది. ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. అప్పన్నగా రామ్ చరణ్ ఆహార్యం అభినయం కొత్తగా ఉంటుందట. ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటోలు కూడా గతంలో లీక్ అయ్యాయి. మరో విశేషం ఏంటంటే ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందట. ఈ సమస్య కథలో కీలకంగా ఉంటుందట. తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నిజం చేశాడనేదే ఈ సినిమా ప్రధాన
ఇతివృత్తమని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీలకమైన ఈ స్కెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లిపీట లెక్కబోతుంది. నటుడు జహీర్ ఇక్బాల్ను సోనాక్షి పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న ముంబైలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొంది. ఇక వీరి వివాహ ఆహ్వాన పత్రిక మ్యాగజైన్ కవర్ పేజ్ థీమ్తో రూపొందించినట్లుగా తెలిసింది. దానిపై ది రూమర్స్ ఆర్ ట్రూ అనే క్యాప్షన్తో ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ను అతిథులకు అందించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోనాక్షి ఇక్బాల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా బహిరంగంగా బయటపెట్టలేదు. అయితే ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే వీరి ప్రేమ బంధం నిజమని అర్థమవుతుంది. ఇక ఈ నెల ఆరంభంలో సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్ కొన్ని అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలకు హ్యాపీ బర్త్డే సోంచ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక వీరి పెళ్లికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు హీరామండి చిత్ర బృందం కూడా హాజరు కానున్నట్లు సమాచారం. నటుడు శత్రుఘ్న సిన్హా నట వారసురాలుగా సల్మాన్ నటించిన దంబంగ్ సినిమాతో సోనాక్షి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోల జాబితాలో టాప్లో ఉంటాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్ను షేక్ చేసి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్ లైకర్ సినిమాతో భారీ డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శివ నిర్మాణ డైరెక్ట్ చేసిన ఖుషి మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఇక పరశురాం డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ డీలా పడిపోయింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉమెన్స్ ఫోరం ఈవెంట్కు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా అక్కడ తెలుగు మహిళలు విజయ్ దేవరకొండకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో కలిసి సరదాగా ముచ్చటించాడు రౌడీ బాయ్. అట్లాంటాలో జరిగిన ఈవెంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా విజయ్తో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. యూఎస్ఏలో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పే తాజా విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేషనల్ స్టార్ నాని తన అప్కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారంలో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్డ్ పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మూవీ టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసింది. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ జూన్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ కంపోజ్ చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ మహారాజా రిలీజ్ కి రెడీ అయింది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ఫుల్ రోల్లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమొరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ని హ్యూజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్వీఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలో మ్యాసివ్ గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారికి అంజలి ఘటిస్తున్నాను. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది. హైదరాబాద్ కంటే రామోజీ ఫిలిం సిటీతోనే నాకు మెమోరీస్ ఉన్నాయి. 2005లో ధనుష్ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్ సిటీకి వెళ్లాను. సినిమాకు సంబంధించి ఏం కావాలో అవన్నీ ఫిల్మ్ సిటీలో కనిపించడం చూసి స్టన్ అయిపోయాను అని తెలిపారు. నటసింహ నందమూరి బాలకృష్ణ సోమవారం తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య హిందూపురం నుంచి 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక పక్క సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ రంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఎక్కువగా హైదరాబాద్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఆసక్తికరంగా తాను పోటీ చేసి గెలిచిన హిందూపురంలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించారు. గతంలో 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 2019లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అయితే పలు కారణాలతో 2019లో ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని కొనసాగించలేకపోయింది. అయితే తాము మళ్లీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభిస్తామని ప్రకటించిన కూటమి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మొదటి అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించినట్లయింది.
తెలుగు తమిళ ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోలో ఒకరు విజయ్ సేతుపతి. ఈ స్టార్ యాక్టర్ నటించిన తాజా చిత్రం మహారాజా జూన్ 14న తెలుగు తమిళ భాషలో గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో సందడి చేశాడు మక్కల్ సెల్వన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారని ఓ రిపోర్టర్ అడగ్గా పవర్ స్టార్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడే తత్వాన్ని నేను చాలా గౌరవిస్తా. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి, కానీ ఆయన తొడగొట్టినప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఎంత మాసో అర్థమైంది. ఏం జరిగినా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరి కథలోనూ ఆయన హీరో కాదు, ఆయన సొంత కథలో ఆయనే హీరో. మీరు కూడా ఆ మానసిక స్థైర్యం కలిగి ఉండాలి. పవన్ కళ్యాణ్ సార్ గురించి నాకు ఏ విషయం అంతగా తెలియదు, కానీ నా కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న కొందరు తెలుగు వాళ్ళు వారి స్టేటస్ లో పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుకున్నారు. వాటిని చూసి ఏం జరిగిందని అడిగారు. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, టీజింగ్ లాంటి విషయాలను ఎవరైతే ఎదుర్కొంటారో వారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. ప్రతిరోజు ఫోన్ మనతోనే ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు నా చుట్టూ ఏదో ఒక చెడ్డ విషయం, పుకారు, ట్రోలింగ్ సృష్టిస్తూ ఉంటారు. నేను పట్టించుకోకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు వాటిని నాకు చూపిస్తూ నేను ఎలా ప్రమోట్ చేస్తున్నారో చూడు అంటారు. ఆ సమయంలో మీకు మానసిక స్థైర్యం ఉండాలి. ఇలాంటి చాలా విషయాలను ఆయన ఎదుర్కొని ఫైనల్ గా ఆయన ఏంటో చూపించారని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమిళ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు కంగువా, తంగలాన్. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువా దీపావళి కానుకగా విడుదల కానుందని వార్తలు వస్తుండగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారని తెలిసిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్ కు సీఈఓగా వ్యవహరిస్తున్న ధనుంజయన్ సినిమాల విడుదల తేదీలపై వస్తున్న పుకార్లు, సలహాలు, ట్రోల్స్ ను ఆపాలంటూ హెచ్చరించారు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కంగువా, తంగలాన్ విడుదల తేదీ ప్రకటనకు సంబంధించి తరచూ నెటిజన్స్ నాకు ట్యాగ్ చేస్తూ చాలా పోస్టులు, ట్రోల్ చేస్తూ ఉండటం చూస్తున్నా. మీ ఉత్సాహాన్ని మేము అర్థం చేసుకున్నాం. సినిమాపై అంత వందల కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతకు వసూళ్లు పెంచుకోవడానికి తన సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో, రిస్క్ ని ఎలా తగ్గించుకోవాలని తెలుసు. కొంతమందిని సంతోషపెట్టేందుకు, ఆపై బాధపడేందుకు విడుదల తేదీని ప్రకటించలేమన్నారు. ఆర్థిక అంశాలు, అవకాశాల ఆధారంగా మంచి తేదీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి సలహా ఇవ్వడం, విమర్శించడం, కామెంట్స్ చేయడం మానేయండి. తేదీని ప్రకటించినప్పుడు మాకు మద్దతు ఇవ్వండి. అప్పటి వరకు దయచేసి అవసరమైన ట్రోల్స్ లో మునిగిపోకుండా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి అని విజ్ఞప్తి చేశారు. ధనంజయన్ చేసిన బోల్డ్ కామెంట్స్ కు నెటిజన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. మీరు గతంలో ఊరికి ఉత్తరాన, అలాగే సీతా కళ్యాణ వైభోగమే, అంటే మీరు చేస్తున్న టైటిల్స్ కూడా తెలుగు టైటిల్స్ కనిపిస్తుంది. అంటే మీరు సినిమా కుటుంబ కథాంశ వాల్యూస్తో ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నారు మీరు? అంటే కుటుంబ కథ చిత్రాలు అంటే ఇప్పుడు మనందరం ఫ్యామిలీ కోసం బతుకుతున్నాం కదా. ఇప్పుడు మీరు మీటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీకి, అందరికీ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా బతుకుతారని నా ఫీలింగ్. అంటే భయం, భక్తితో బతుకుతారు, సొసైటీకి కీడు చేయకుండా మంచిగా ఉంటారని నేను నమ్ముతా. అన్ని సినిమాలు చేస్తారని కాదు, కానీ బిగినింగ్లో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. ఎందుకంటే ఇప్పుడు మనందరూ అంటే మన హిందూ సనాతన ధర్మం, మన పద్ధతి ఏం చూసినా కూడా ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళంటే మనం ఒక కొత్త మనిషి కనిపిస్తే మంచి మనిషిలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు అంటారు, లేకపోతే వాళ్ళ ఊరు గురించి మాట్లాడతారు. అంటే ఒక మనిషికి అతని శరీరానికి కానీ అతని ఐడెంటిటీకి కానీ ఒక విలువనిచ్చేది మన సొంత ఊరు కానీ మన కుటుంబం కానీ. సో కుటుంబం, మన ఇంటి పేరు ఉంటుంది ఒకటి, ఒంటి పేరు ఒకటి ఉంటుంది. అట్లా ఆ లెవెల్లో మనకు ఖచ్చితంగా మనకు విలువనిచ్చేది మన శరీరం. అంటే మనకు బాడీలో పుట్టినా కూడా మనం బయటకు వచ్చి సొసైటీలో బిహేవ్ చేస్తున్న విధానం మన కుటుంబం నేర్పిస్తుంది. అంటే మనం షేప్ చేస్తుంది అదే కదా మ్యాక్సిమం. సొసైటీ సెకండరీ, బట్ ఫ్యామిలీ మనల్ని షేప్ చేస్తుంది. సో కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుందని నమ్ముతున్నాం కాబట్టి కుటుంబం ప్లాట్ఫామ్ మీద సినిమాలు తీస్తున్నా. ముందు చూడాలి మరి, ప్రొడ్యూసర్ మంచి బడ్జెట్ పెడితే నేను కూడా కేజీఎఫ్లు, ఆర్ఆర్ఆర్లు తీయొచ్చు. థ్యాంక్ యూ. సుమన్, ఇందాక అన్నారు హర్షిత్ రెడ్డి గారికి కజిన్ అవుతారు అని మీరు. అవును. అంటే ఈ విషయం ఎవరికి తెలీదు. అంటే మీరు ఏదైనా నర్వస్గా ఫీల్ అవుతున్నారా? మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది ఫర్దర్గా? లేదు, నర్వస్నెస్ ఏం లేదు. అంటే నాకు నచ్చిన స్క్రిప్ట్స్, నాకు నచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకొని చేసే ఫ్రీడమ్ నాకు ఉంది. సో నాకు ఏ ప్రెషర్ లేదు, ఎక్కడి నుంచి ఏం లేదు. ఇప్పటివరకు చేసిన 2 మూవీస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్ అండ్ నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్. हाय, कैसे हैं? हेलो। मैं अच्छा आपका हूँ। फर्स्ट फिल्म है, ये फिल्म में आपका अपॉर्चुनिटी कैसे मिला, ऐसे एक्सपीरियंस कैसे? एक्सपीरियंस तो बहुत अमेजिंग है
अपॉर्चुनिटी प्रोड्यूसर सर और डायरेक्टर सर की वजह से मिला. सो एक्चुअली ऑडिशन जैसे इंटरव्यू हुआ था एंड देन दे आस्क मी एंड दे सॉ माय प्रीवियस वर्क ऑल्सो. और उसके बाद में फ्यू डायलॉग्स इफ़ आई कैन स्पीक इन तेलुगु द एक्सेंट एंड ऑल. और उसके बाद में दे ट्रस्टेड मी and I am grateful that they trusted me. They gave me this opportunity. తెలుగు నేర్చుకున్నారా? యు లెర్న్ తెలుగు? నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రమోషన్స్లో భాగంగా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్గా చేశారు. బట్ ఆఫ్టర్ 1 month చాలా డిలే తర్వాత ఇప్పుడు ట్రైలర్ లాంచ్ పెట్టారు. సో ఏంటా రీజన్ ఇంత డిలే అవ్వడానికి? లేదండి, అప్పుడు ఎలక్షన్ సీజన్ అంతా ఐపీఎల్ నడుస్తుండే కాబట్టి థియేటర్స్ కూడా జనాలు రావడం లేదు. థియేటర్లు కొన్ని రోజులు కూడా క్లోజ్ చేశారు కదా, కాబట్టి ఇప్పుడు అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూడా మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో నేను షేర్ చేసుకున్నాను, ఛాన్సెస్ రావట్లేదు అని అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతున్నానని చెప్పారు. సో అంటే రీసెంట్గా కూడా ఆయన పిఠాపురంలో గెలవటం, సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆయన పిఠాపురంలో గెలవటం కానీ? ఏమనండి, ఒక్కసారి మధ్యలో 10 years ఆఫ్ స్ట్రగుల్ కదా, 10 years ఆఫ్ వర్కింగ్, మళ్ళీ అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నారు ఈయన. అసలు ఇటు షూటింగ్స్ ఒక్కటి చేస్తేనే వాసిపోద్ది జనరల్గా యాక్టర్స్ కానీ ఎవరికైనా. షూటింగ్ చేసుకుని ఏదైనా సడన్గా ప్రాబ్లం వస్తే ఆయన షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం చూసాం కదా. సో అలాంటి కూడా మనం చాలా చూసాం. అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోయి చేసి అదంతా ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అంటే ఇంత మంచి లైఫ్ వదిలేసుకుని ఎందుకు అంత తపన పడుతున్నారు అంటే జనాల కోసం ఉంది ఆయనకి. నాకు ఎప్పటి నుంచో తెలుసు, మా అందరికీ తెలుసు. అలాంటిది ఏమవుద్దని చిన్న బాధ ఉండింది. బట్ రిజల్ట్తో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. యాజ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఒక కొత్త రూల్ని తీసుకొస్తా అనుకుంటున్నాను. సీత కళ్యాణ వైభోగం అని టైటిల్ ఉంది కదా, సో సీత గురించి మీకు తెలిసిన ఒక 3 ఏదైనా విశేషాలు? You're asking me about original Sita. Yeah. She's of course like goddess. Goddess which can be resembled to purity, sacrifice, unconditional love, and service to others. I think she embodies all of these qualities. Yeah, డైరెక్టర్. సీత కళ్యాణ్ వైభోగం అంటే బేసికల్లీ పల్లెటూరు అమ్మాయిని పెట్టి తీస్తే జనాలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేది. సో మీరు ఎందుకని పల్లెటూరు అమ్మాయి లాగా తీశాను. అమ్మాయి తెలుగు అమ్మాయిని పెడితే ఇంకొంచెం ఇప్పుడు మనం సినిమా అంటేనే అబద్ధం. ఒక అబద్ధాన్ని మాయని మనం లైట్లు ఆఫ్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకు 4 నిమిషాలు మాట్లాడతాం కదా, అలా కన్విన్స్ చేసేలా తీయడమే డైరెక్షన్ అంటే. సో సినిమా చూసాక మీరు మాట్లాడతారు. చలో ఓకే, చలో లెట్స్ వైండ్ అప్. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ మరొకసారి సభాముఖం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.